ప్రధానమైన ఘట్టం చూడండి. నీరు ఉదాహరణకి తీసుకోండి. ఆయనకున్న గురువుల్లో నీరు ఒక గురువు. నీరు గురువు ఎలా అవుతుందండి అంటే దత్తాత్రేయుల వారు అన్నారు, నీటి నుండి నేను 3 విషయములు నేర్చుకున్నాను. ఏమిటి ఆ 3 విషయాలు అంటే, ఒకటి నిర్మలత్వము. నీరు నిర్మలంగా ఉంటుంది. నీరు ఎందుకు నిర్మలంగా ఉంటుంది మీరు ఆలోచించండి. నీరు కదులుతోంది అనుకోండి, బిందిలో నీటిలో మట్టి ఉంది, మీరు ఇలా తిప్పుతున్నారనుకోండి నీటిని, ఆ నీటిలో మట్టితో కలిసి నీరు ఉంటుందా? నీరు నిర్మలంగా ఉంటుందా? నీరు నిర్మలంగా ఉండాలంటే నీరు నిశ్చలంగానన్నా ఉండాలి, లేదా ప్రవాహము తన కింద ఉన్నటువంటి కష్వలాన్ని కలుపుకునే రీతిలో ఉండకుండానన్నా ప్రవాహంతో వెళ్ళిపోతూ ఉండాలి. అలా కాకుండా గిరగిర తిరుగుతోంది అనుకోండి, అప్పుడు దాంట్లో ఉన్న కష్మలం దానిలోనే తిరగడం మొదలు పెడుతుంది. గురువు నిర్మలంగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే, గురువు ముందు తన ఇంద్రియములను తాను శోధించుకుంటూ ఉండాలి. ఎప్పుడు గురువుగా నిలబడాలనుకున్నవాడు తనని తాను నిరంతరము పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. ఇది అశిధారావ్రతము. కత్తి మీద నడవడం ఎటువంటిదో గురువుగా ఉండడం అటువంటిది. ఎక్కడా తను తడబాటు పడకూడదు. పడకుండా ఉండాలంటే తన ప్రవర్తనని తాను వెనక్కి తిరిగి చూసుకుంటూనే ఉండాలి. నేను ఎక్కడైనా పొరపాటు చేస్తున్నానా? ఇంద్రియాలు ప్రలోభానికి గురి చేస్తాయి. ప్రలోభానికి గురి కాకుండా ఇంద్రియాల్ని ఎప్పుడూ కట్టడి చేసి తనని తాను పరిశీలనం చేసుకోవడం రావాలి. అలా ఆత్మ పరిశీలనం చేసుకోవడము వచ్చిన వాడెవరో వాడు మాత్రమే గురువుగా ఉండగలడు. ఆత్మ పరిశీలనం లేకుండా ఇంద్రియాలకి మనస్సుకి గురువు కూడా లొంగిపోయాడు అనుకోండి, ఇంకా గురువుకి నిర్మలత్వం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? చాటి స్థితిలో ఉండేవారు అంత నిర్మలత్వంతో. అందుకని నీటిని చూసి నేను అలా నిర్మలంగా ఉండి నాలో ఉన్న కష్మలములను కిందకి దింపడం నేర్చుకున్నాను కాదు, నీటిని చూసి శీతలత్వమును నేర్చుకున్నాను. శీతలత్వం అంటే చల్లతనం. నీటిని చూసి నేను మధురముగా మాట్లాడడం నేర్చుకున్నాను. మాట కంటి చూపు గురువుల్ది ఎంత చల్లగా, ఎంత అవతల వారిని ప్రశాంతపరిచేటట్టు ఉండాలి. తన మధురమైన భాషణతో, తన చల్లటి చూపుతో లోకమంతా పనికిరాదన్న గుడ్డి పువ్వుని పారిజాతంగా మార్చగలిగినటువంటి సమర్థుడు సద్గురువు. అది వారి వాత్సల్యం. అందుకని నేను నీటిని చూసి ఇది నేర్చుకున్నాను. ఎంత గొప్ప మాట మాట్లాడారు చూడండి దత్తాత్రేయుల వారు. 24 మంది గురువులలో మొదటి గురువుని గురించి మాత్రమే నేను ప్రస్తావన చేశాను.